బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు తుది తీర్పును వెలువరించనుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లపై సీజే అలోక్ ఆరాధే నేతృత్వంలోని బెంచ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. కమిషన్ విచారణ విధానం సహజ న్యాయ సూత్రాలను విరుద్ధంగా ఉందన్న పిటిషనర్ల వాదనను కోర్టు ఏకీభవిస్తుందా లేక ప్రభుత్వ వాదనను బలపరుస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పు ఆధారంగానే కాళేశ్వరం కేసులో తదుపరి చర్యలు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ ని రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మరోవైపు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషనర్లు గతంలో హైకోర్టుని కోరడం జరిగింది. దీనిపై గతంలో విచారించినటువంటి చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఈ నెల 8వ తేదీన తుది తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ తుది తీర్పు రెడీ కాకపోవడంతో ఈ యొక్క తీర్పుని ఈ నెల 22 అంటే రేపటికి ఈ తీర్పుని వాయిదా వేసింది. రేపు మరి కాళేశ్వరం పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది మాత్రం రాజకీయంగా మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీకి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పరస్పరం ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన విషయాలపై కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో రేపు పీసీ ఘోష్ కమిషన్ పై అటు జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తున్నది మాత్రం సర్వత్రా రాజకీయంగా మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న పరిస్థితులు కనబడుతుంది. రేపు మార్నింగ్ వరకు ఈ యొక్క పిటిషన్ పై కోర్టు తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ఇప్పటికే దీనిపై రాజకీయంగా అటు బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో రేపు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలా ముందుకెళ్తున్నది మాత్రం చూడాల్సింది చేసుకోవచ్చు. నెంబర్ 3. థ్యాంక్ యూ సునీల్. జేఈఈ మెయిన్ 2026లో రిసోనెన్స్ విద్యా సంస్థల